నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తీన్మార్ మల్లన్న గత కొంతకాలంగా బీసీ నినాదం వినిపిస్తూ ఉన్నారు. మరోవైపు బీసీల కోసం ప్రత్యేక సమావేశాలు మొత్తం అంతా కూడా గ్రౌండ్ సెట్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన మొన్నటికి మొన్న సంగారెడ్డి వేదికగా కొత్త పార్టీ పెట్టబోతున్నట్టుగా చెప్పేశాడు. అయితే దానికి అనుసంధానంగా తాజాగా జాగృతి కవిత మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా జాగృతి కవితకి ఆగ్రహావేశాలు తెప్పించే ఏకంగా కంప్లైంట్లు, ఎమ్మెల్సీని సస్పెండ్ చేయాలనే ఉద్దేశం. మరోవైపు క్యూ న్యూస్ మీద మల్లన్న మీద దాడి, కాల్పులు, ఆ పరంపర అంతా కొనసాగింది. అయితే ఇక్కడ బేసిక్గా పాయింట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా బీసీలు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అంటే ఆయా సామాజిక వర్గాలు, ఆ యొక్క కమ్యూనిటీస్ బేస్ చేసుకుని, అంటే మెజారిటీ సామాజిక వర్గంగా ఉన్నటువంటి బీసీల చుట్టూతోనే ఇప్పుడు అన్ని పార్టీలు తిరుగుతూ ఉన్నాయి. అందుకనే బీఆర్ఎస్ నుంచి బయటికి రానప్పటికి కూడా తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలుగా ఉన్నటువంటి కవిత కూడా నేను పోరాటం చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగొచ్చింది, 42% రిజర్వేషన్లు నా కష్టార్జితమే అని ఆమె క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ చాలామంది అంతా కూడా కవితకు ఏం సంబంధం, ఎందుకు మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారని ఆమె వ్యాఖ్యలు తిప్పికొట్టారు. ఇక్కడ తిప్పికొట్టే భాగంలోనే కొంత పరుష పదజాలం తీన్మార్ మల్లన్న వాడినట్టుగా మనకు అర్థమవుతుంది. కంచం పొత్తని, మంచం పొత్తని వాడినప్పటికీ కూడా అది తెలంగాణ వాడుక భాషగానే ఆయన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నటువంటి నేపథ్యం. అంటే ఇక్కడ మంచం పొత్తు అంటే అదేదో బూత్గా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఈ మంచం పొత్తు అంటే ఖచ్చితంగా బీసీలతో మీకు ఏమైనా వియ్యం ఉందా అని చెప్పే ప్రయత్నం చేశాడు తీన్మార్ మల్లన్న. ఆ దిశగా ఆయన కొంత క్లారిటీ ఇచ్చాడు ఆ వ్యాఖ్యల మీద. కానీ నేను ఖచ్చితంగా ఏదైతే ఆధిపత్యం ఇవాళ పెద్ద ఎత్తున బీసీలు అనగదొక్కుతున్నారో, మెజారిటీ కమ్యూనిటీస్ తెలంగాణలో అనగదొక్కుతున్నారో, వాళ్ళకు అండగా సరికొత్తగా బీసీల కోసం మరోవైపు ఆయన మొన్న జరిగినటువంటి సంగారెడ్డి మీటింగ్లో కూడా క్లియర్గా చెప్పాడు. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు బీసీలతో కలుపుకొని ముందుకు తీసుకెళ్తామనే హామీని కూడా ఆయన ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఓసీలని వెలేసినట్టుగా ఓసీలు కాకుండా కేవలం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు మాత్రమే కలుపుకెళ్లే దిశగానే ఆయన కార్యాచరణ ఉండబోతాం. సో ఇప్పుడు కేసులు అయినాయి, కాల్పుల తర్వాత పెద్ద ఎత్తున ఎపిసోడ్ జరిగింది. ఇక కవిత అయితే పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పైన సస్పెండ్ చేయాలని ఏకంగా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఆయనకి మండలి చైర్మన్ కంప్లైంట్ ఇచ్చారు. ఏకంగా జాతీయ మహిళా కమిషన్ దగ్గరికి వెళ్తామని కొంత వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి మహిళా కమిషన్ కూడా కలవడం జరిగింది. పెద్ద ఎత్తున వాళ్ళు అక్కడ ఆందోళన చేశారు, మరోవైపు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇట్లా మల్లన్న పైన కవిత పోరాటం కనిపిస్తోంది. మరోవైపు మల్లన్న పైన కేసులు నమోదైనాయి, కవిత పైన కూడా కేసులు నమోదైనాయి. అంటే వీళ్ళ వర్గం వాళ్ళ వర్గం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే బీసీల చుట్టూ రాజకీయం తిరుగుతున్నటువంటి నేపథ్యంలో బీసీల నినాదం ఎత్తుకున్నటువంటి కవిత, ఆమె ఏమి బీసీ కులాస్తులు కాదు, మీకు బీసీలకి ఏం సంబంధం అని మాత్రమే తీన్మార్ మల్లన్న ప్రశ్నించినట్టుగా ఆయన సమర్థించుకుంటున్నాడు. ఎందుకంటే రాష్ట్రంలో బీసీలకు ఇప్పుడు 42% రిజర్వేషన్ కల్పిస్తామనేది ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇస్తామంటే ఎమ్మెల్సీ కవిత రంగులు పూసుకొని సంబరాలు చేసుకుంటుంది అని ఆమె తీరుని తీన్మార్ మల్లన్న తప్పుపట్టాడు. అదే ఇక్కడ పెద్ద ఎత్తున వివాదాస్పదంగా, అంటే ఆయన భాష చెప్పినటువంటి విధానం కొంత ఇబ్బందికరంగా, అది కొంత ఒక రకంగా మహిళను అవమానపరిచినట్టుగా మనం కూడా చూసుకోవాలి. అంటే ఒకవేళ తెలంగాణలో వాడుక భాషలో ఆ వర్డ్ ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా మంచం పొత్తు అనే వర్డ్ కొంత ఇబ్బందికరమైనటువంటి వర్డ్గా చాలామంది విశ్లేషకులు కానీ చాలామంది చెప్తున్నారు. అంటే అంత హార్ష్ లాంగ్వేజ్ అవసరం లేదు, మహిళల పట్ల చాలా కించపరిచేలాగా ఉంది అని. ఆమె కూడా నేను తెలంగాణ ఆడబిడ్డని ఆమె చెప్పుకుంటుంది. అంటే బీసీల కోసం ఇప్పుడు రిజర్వేషన్లు వస్తే కవితకి ఏం సంబంధం అనేది ఇప్పుడు తీన్మార్ మల్లన్న యొక్క పాయింట్. అంటే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా కూడా తెలంగాణ రాజకీయాలన్నీ కూడా ఒకవైపు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఒక బీఆర్ఎస్ తప్పరించి, బీఆర్ఎస్ ఇప్పుడు దాకా బీసీల గురించి ఎక్కడ ప్రస్తావించారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా అదే అంటా ఉన్నాడు. అంటే మీ పార్టీ హయాంలో ఉన్నాడు, గత 10 ఏళ్ళుగా బీసీల కోసం మీరు ఒరగబెట్టింది ఏంటి అనేది ఇప్పుడు కవితకి ప్రధానంగా ఉన్నటువంటి సవాల్. ఈవెన్ తీన్మార్ మల్లన్నే కాదు, బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కవిత ముందు ఉంచుతున్నటువంటి సవాల్ అదే. మరి అగ్రవర్ణాలు ఇప్పుడు బీసీలను ఎప్పటికైనా కిరాయిండ్లే అనేది అతి త్వరలోనే మా బీసీ పార్టీ రాబోతుంది అనేది తాజాగా కాల్పుల అక్కడ ఆఫీస్ మీద దాడి రక్తం సాక్షిగా తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఓ గుర్తు ఉన్నట్లుగానే త్వరలోనే బీసీలకు కూడా ఓ గుర్తు రాబోతోంది అనేది ఇప్పుడు తీన్మార్ మల్లన్న చెప్తూ ఉన్నారు. అప్పుడు మా బీసీ ఓట్లు బీసీలకే అనేది ఆయన క్లారిటీగా చెప్పారు. మరి ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, జేఏసీ పోటీ చేయబోతున్నది కూడా బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి గెలిపించుకోవాలనేది కూడా చేస్తారు. అంటే ఇక్కడ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టడం ద్వారా గెలుపోటములు పక్కకు పెడితే అధికార కాంగ్రెస్ పార్టీకి బీసీ ఓట్ బ్యాంక్లో స్పష్టంగా స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు
అధికార కాంగ్రెస్ పార్టీ కూడా 42% బీసీల కోసం రిజర్వేషన్లు తెచ్చి ఆర్డినెన్స్ తీసుకొస్తున్నటువంటి ఆ దరిమలాలో వీళ్ళు కనుక ఖచ్చితంగా బీసీ నినాదంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే ఎంత లేదన్నా బీసీ ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ భవిష్యత్తులో ఇప్పుడు పార్టీని అవతరించి ఆ పార్టీని కొంత స్ట్రెంగ్తన్ చేసుకొని గ్రౌండ్ లెవెల్లో కమిటీలు వేసుకొని కొంత సీరియస్గా తీర్మానం మల్లన్న కనుక వర్కౌట్ చేస్తే అది ఖచ్చితంగా భవిష్యత్ రాజకీయాలకి ఆ రాజ్యాధికారం బీసీలకే రాజ్యాధికారం అనే నినాదంతో ఇప్పుడు తీర్మానం మల్లన్న ముందుకెళ్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ప్రధానంగా స్థానిక సంస్థల్లో అయితే మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీకి అట్లాగే ఇతర పార్టీలకు దెబ్బపడే అవకాశం ఉంటుంది తీర్మానం మల్లన్న రంగంలోకి ఉద్దిగిన తర్వాత. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కొత్త పార్టీ కనుక అవతరిస్తే వ్యాక్యూమ్ ఎంతవరకు ఉంటుందని దాని మీద కూడా కొంత అధ్యయనాలు జరగాలి. ఎందుకంటే మొన్న షర్మిల పార్టీ పెడితే అంత పెద్దగా ఆమెకే అర్థమైపోయి ఆమె పక్కకు తప్పుకొని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆంధ్రాకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం. అంటే ఆమెని తీర్మానం మల్లన్న పోలిక లేదు కానీ బట్ తెలంగాణలో ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి రాజకీయ సినారియోలో ఎంతవరకు వ్యాక్యూమ్ ఉంటుంది అనేది ఒక పాయింట్. కానీ ఒక రకంగా తీర్మానం మల్లన్న ఎంట్రీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా వ్యాక్యూమ్ ఆయన క్రియేట్ చేసుకుంటాడు లేకపోయినా కూడా. ఎందుకంటే ఆయన రాజకీయంగా ఆయన వేసినటువంటి అడుగులు, వేస్తున్నటువంటి ఒరవడి, వస్తున్నటువంటి తీరు, మరోవైపు బీసీలకి చైతన్యం నింపుతా గత కొంతకాలంగా రౌండ్ టేబుల్ అని లేకుంటే సమావేశాల పేరుతో పెద్ద పెద్ద భారీ ఎత్తున మీటింగ్ల పేరుతో బీసీ నినాదము బీసీలలో అందరినీ కూడా ఐక్యంగా ఉంచుతూ వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చే కార్యాచరణలో తీర్మానం మల్లన్న గత కొంతకాలంగా వర్క్ చేస్తూ ఉన్నాడు. అందుకనే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు నిజంగా తీర్మానం మల్లన్న కొత్త పార్టీ పెడితే ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ అధికార పార్టీతో మొదలుకుంటే అన్ని పార్టీలకి ఒక రకంగా చెప్పాలంటే వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మొన్న జరిగినటువంటి మీటింగు ఆయన బీసీల మీటింగ్లో ఒక కొత్త ఒరవడి కనిపిస్తుంది తీర్మానం మల్లన్న. ఏంటంటే ఆయన ఇప్పుడు అక్కడ వస్తున్నటువంటి బీసీలందరితో ఆయన ప్రమాణం చేయిస్తున్నాడు. అది ఇప్పుడు తెలంగాణలో తీర్మానం మల్లన్న చేయించినటువంటి ప్రమాణాన్ని కొంత హాట్ టాపిక్గా మారుతుంది. ఏంటి ఆయన చేసినటువంటి ప్రమాణం అంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలమైన మేము మన ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు కలుపుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థి నిలబడితే బీసీ అభ్యర్థికే తప్ప ఓసీ అభ్యర్థికి ఓటు వేయనని నా సోదరులైనటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానంలో వారికి మాత్రమే ఓటు వేస్తామని ఇప్పుడు బీసీ తల్లుపాలు తాగినటువంటి బిడ్డగా ప్రమాణం చేస్తున్నాము అని వాళ్ళతో ప్రమాణాలు చేయించి అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరితో కూడా ప్రమాణం చేయించుకున్నటువంటి పరిస్థితి. మరి బీసీలనుగా తీర్మానం మల్లన్న పోటీ పెడితే మరి అది రకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి బీసీలకు కూడా వర్తిస్తుంది కదా. ఒకటే సెంటర్కి ఇద్దరు బీసీలు నిలబడితే అప్పుడు పరిస్థితి ఏంటి? అక్కడ కొంత అంటే బీసీలలో చైతన్యం నింపి బీసీలలో ఒక ఐక్యత తీసుకొచ్చే దిశగా తీర్మానం మల్లన్న అడుగులు వేస్తున్నప్పటికీ అధికార పార్టీకి లేదంటే కనుక ఎగ్జిస్టింగ్ ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకైతే మాత్రం బీసీ ఓట్ బ్యాంక్ని తన వైపు తిప్పుకునే దిశగా తీర్మానం మల్లన్న చాలా వ్యూహాత్మకమైనటువంటి అడుగులు రాజకీయంగా వేస్తున్నాడనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఇప్పుడు తాజాగా కవిత ఇస్తున్నటువంటి ఫిర్యాదులు లేకుంటే కవిత చేసినటువంటి కంప్లైంట్లు లేకుంటే ఇవన్నీ కూడా ఎట్లా సార్ట్ అవుట్ అవుతాయి, భవిష్యత్తులో తీర్మానం మల్లన్న ఏం చేయబోతున్నాడు అనేది మాత్రం ఒక ఆసక్తికరంగా మారింది. సో మీరు కూడా తీర్మానం మల్లన్న కొత్త పార్టీ తెలంగాణలో ఆవిర్భవిస్తే ఎంతవరకు సక్సెస్ అవుతుంది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.